గ్రామజ్యోతి కార్యక్రమంపై గవర్నర్ నరసింహన్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డు పొందిన హాజీపల్లి, కిషన్ నగర్లలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు నరసింహన్. కిషన్ నగర్ నుంచి ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడు అంతకుముందు సర్పంచ్ గారికి నువ్వేమంటావు? ఇట్లా నువ్వు వండవు కదా సర్పంచ్ అమ్మా. కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి మీ ఊళ్ళో? టమాటా, వంకాయ ఎక్కడి నుంచి వస్తాయి? మాది మార్కెట్ నుంచి వస్తాయి సార్. అంటే షాద్నగర్ నుంచి తెచ్చుకుంటారా? మేము ఇక్కడ నుంచి మార్కెట్ పంపుతాం సార్. మార్కెట్ నుంచి మేము ఇక్కడ తీసుకుంటాం. బెంగళూరు నుంచా? మార్కెట్ షాద్నగర్ మార్కెట్ నుంచి మేము తాండా నుంచి అన్ని మార్కెట్ తీసుకుపోతాము. మార్కెట్ నుంచి కిషన్ నగర్ తాండాలు అన్ని కూరగాయలు తిని. గవర్నర్ సార్ ఏమడుగుతా ఉన్నారంటే మీ ఊర్లో సరిపోయే కూరగాయలు ఇక్కడ పండుతున్నాయా అని పండుతాయి సార్. ఏమేమి పండిస్తారు? మిరపకాయలు, దొండకాయలు, వంకాయలు, వాళ్ళన్ని అన్ని కూరగాయలు పండిస్తాం సార్ మేము. బయట నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు? బయట నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు? మళ్ళీ ఇక్కడనే పంటే ఇక్కడ మార్కెట్ లేదు కదా సార్. మా విలేజ్ లో మార్కెట్ లేదు, షాద్నగర్ ఉందని. Why can't there is more? So they go and sell it in the market. What I'm saying is, why don't make it for the village itself? Make the village self-sufficient. ఉల్లిగడ్డలు ఎంత ఉన్నాయి కిలో? 60 సార్. 60 రూపాయలు? అవును సార్. 60 రూపాయలు కొంటుండ్రా? షాద్నగర్ లో స్టార్ట్ చేసినారా? మీ సబ్సిడీ కేంద్రం స్టార్ట్ అయిందా షాద్నగర్ లో? అన్ని డివిజన్ కేంద్రాల్లో స్టార్ట్ అయింది కదా. ఏం కూరగాయ కాస్ట్? కూరగాయ ఎంత ఏమి కాస్ట్ అమ్మా తీసుకొస్తున్నది? వంకాయ ఎంత కిలో? 40 రూపాయలు. ఆ తర్వాత ఇంకేం తీసుకొస్తారు? అన్ని కూరగాయలు తీసుకొస్తాం. ప్రైస్ ఏం చెప్పండి? ఎంత ఎంత? బియ్యం అంటే ఏంటి కాడ పండిస్తాము. బియ్యము ఇంటికాడ ఉంటది కదా బియ్యము. కూర్చో. ఇంట్లో వంట చేస్తున్నావా లేదా? చేయమంటే మేము కూడా చేస్తాం కానీ కాకపోతే మన పని చేద్దామా. విద్యా కమిటీ ఒక పని చేద్దామా. మీ విఓ అధ్యక్షురాలు ఎక్కడ? విఓ అధ్యక్షురాలు ఎక్కడమ్మా? ఇక్కడ రామ్మా. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇక్కడ రా. మైకి ఆమెకి అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం చూడు. ఏం పేరమ్మా? నా పేరు రాజేశ్వరి. ఇటు చూసి మాట్లాడు. గడు చూడండి. ఇట్రా సార్తో మాట్లాడు. సరే ఇప్పుడు ఎస్హెచ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయమ్మా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 60 సార్. వాళ్ళు ఏం చేస్తారు? ఏం పని చేస్తారు? వ్యవసాయం చేసుకుంటారు కొంతమంది, కూలి పని చేసుకుంటారు, లేబర్ పని చేసుకుంటారు సార్. సెంటరింగ్ పని అవిటికి కూడా పోతారు సార్. Is there a skill center here where you can teach them say tailoring or computer? టైలరింగ్ షాపులు కూడా చేసుకుంటాము. మీకు ఎవరన్నా వృత్తి నైపుణ్య కేంద్రం ఇక్కడ ఉందా అని అడుగుతున్నారు ఏదైనా ఎవరన్నా? ఇప్పుడు మీ మహిళా సంఘాల్లో మీకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇంతకు ముందు ఇచ్చిపోయింది సార్. మా సెంటర్ మహిళా సంఘం. మహబూబ్ నగర్ జిల్లా కిషన్ నగర్ లో గ్రామజ్యోతి కార్యక్రమంలో నరసింహన్ పాల్గొన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. గ్రామస్తులు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అక్కడ ఏ పంటలు పండుతున్నాయి అనే డీటెయిల్స్ గవర్నర్ అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్.